హిందువుకి నా మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమం ముందుకు వెళ్ళాలంటే ముందు ఉద్యమం చేసే ఉద్దేశం ఉండాలి, ఆ ఉద్దేశానికి తోడ్పడే మనుషులు ఉండాలి, ఆ జ్యోతి అలాగే వెలుగుతూ ఉంచడానికి దానికి కావలసిన ఆజ్యం వేస్తూనే ఉండాలి. కాబట్టి ఈరోజు ఇది మొదలవడం అన్నిటికన్నా గొప్ప విషయం. కాబట్టి దీన్ని మనం మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ కింద తీసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చెయ్యగలం అనేది ఆలోచించాలి. ఇవన్నీ చేసేదానికి ముందు బంగ్లాదేశ్ నుంచి కొన్ని నిజాలు తెలియాలి మనకి. 1901లో ఈస్టర్న్ బెంగాల్ రీజియన్ అనే పేరుతో ఉన్న ఈ బంగ్లాదేశ్లో సుమారు 33% హైందవులు ఉన్నారు 1901లో. అక్కడి నుంచి దిగుతూ 1951, 1961లో పాకిస్తాన్ దీనిపైన 10 ఏళ్ల పాటు దాని పరిపాలన ఉంచింది. ఆ సమయంలో 10% హైందవులు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయారు. అలా 33% ఉన్న హైందవులు ఈరోజు 7% మాత్రమే బంగ్లాదేశ్లో హిందువులు మిగిలారు. వీళ్ళని పంపించే వాళ్ళు ఎవరు? వీళ్ళ విధానం ఏంటి? బెదిరించి, మతం మార్పిడి చేసి, బలవంతంగా తోసేసి, లేదా స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ, గుళ్లను పగలగొడుతూ, హింసాత్మక ప్రవృత్తితో వీళ్ళు పంపిస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఎక్కడుంటారు వీళ్ళు? అయితే ఇది మనమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయ స్థాయిలో దీంట్లో విపరీతంగా తీవ్ర స్థాయిలో తెలుసుకుంటూనే ఉన్నారు. 2017లో హిఫాజతే ఇస్లాం అని ఒక బంగ్లాదేశ్ జమాత్ ఇది. వాళ్ళు 1971 నుంచి కూడా ఈ రోజు వరకు వీళ్ళదే చేయి ఉంది దీని వెనకాల. డాక్టర్ అబ్దుల్ బర్కాత్ ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడు. ఆయన సంవత్సరానికి 2,30,612 మంది